నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడుపై పవన్ తిరుగుబాటు అయ్యారు అండ్ జగన్ నిఘా టీం ఫెయిల్ అయ్యింది. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ గారేం తిరుగుబాటు ఏం చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చింది ఇప్పుడు టీ కప్లో తుఫాన్ లాంటిది. దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అంత అగత్యం అయితే లేదు. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటే ఎవరికి నష్టం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం అధికార పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి సహజమే, ఏ రాజకీయ పార్టీలైనా అలానే ప్రవర్తిస్తాయి కాబట్టి వాళ్ళని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 స్థానాలను ప్రకటించారు కాబట్టి అది పొత్తు ధర్మానికి విరుద్ధంగా జరిగిందని, దాని గురించి ఆయన నాతో మాట్లాడారని, అది పొరపాటు జరిగిందని చెప్పారని, కాబట్టి వాళ్ళు ప్రకటించారు కాబట్టి మనం కూడా మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఆరంటే తనకి ఇష్టం కాబట్టి తనకి ఇష్టమైనటువంటి ఇంకో 2 స్థానాలు ప్రకటించాలని చెప్పని ఆయన కూడా 2 స్థానాలు ప్రకటించడం జరిగింది. దాంట్లో అంటే ఇప్పుడు అక్కడ ఆ మాట్లాడేటప్పుడు కొన్ని ఇబ్బంది, అంటే ఆయన మాట్లాడినప్పుడు కొన్ని భావాలు అభ్యంతరకరంగా ఉన్నమాట మాత్రం వాస్తవమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఆయన అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన చెప్పిన ఒక దాన్ని గురించి పరిగణలో తీసుకోకుండా దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే 2024 ఎన్నికలకు సంబంధించి నా వ్యూహాలు నాకున్నాయి, నాకు స్వేచ్ఛనివ్వండి, నా వ్యూహాలకు అనుగుణంగా మీరు నడుచుకోండి, నేను ముందు పార్టీని రక్షించాలి, మనం శాసనసభలో అడుగుపెట్టాలా, మన 2024 అయిపోయిన తర్వాత ఆశావహులందరికీ కూడా ఎలాంటి న్యాయం చేయాలో నేను చేస్తాను. కాబట్టి 2024 జరగబోయే ఎన్నికల్లో పొత్తు ధర్మం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేయబోతూ ఉంది. ప్రభుత్వంలోకి ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి చాలా విస్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళు 2 అంశాలను పరిగణలో తీసుకోవాలి. ఒక అంశం ఏంటంటే ఇద్దరు వ్యూహాత్మకంగానే మాట్లాడారని మనం భావించాలి. ఎందుకంటున్నానంటే వ్యూహాత్మకంగా ఇప్పుడు అధికార పార్టీ నుంచి వలసలు విపరీతంగా మొదలయ్యాయి. ఆ వలసలు మొదలైన క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమందిని పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీలో రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా వాళ్ళు వలసలు వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని భావించని స్థానాలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు కోరుకుంటే ఇబ్బంది. కాబట్టి తిరిగి వాళ్ళు ఆ పార్టీలోకి వస్తే ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ వలసలు ఆపడానికి ఇద్దరు కలిసి ఈ విధంగా మాట్లాడి ఉంటారని మనం భావించాలి కదా. అవును. కాబట్టి ఇది ఒక అంశం. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్టుగా, ప్రతిపక్షాల వాళ్ళందరూ కోరుకుంటున్నట్టుగా ఇది చిలికి గాలివానై పొత్తులు కనుక లేకుండా ఉండాలని చెప్పని భావించే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఇది అంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఇష్టం లేదు. కాబట్టి ఎందుకు ఇష్టం లేదంటే తెలుగుదేశం పార్టీ వెళ్ళి వాళ్ళని అడగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. జనసేన వెళ్ళి జనసేన అధినేత అడిగారు, మాతో పాటు కలిసి ప్రయాణం చేయండి అని చెప్పని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ రావాలనేది కదా వాళ్ళ కోరిక. ఆ విధమైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ విధమైన మాటలు మాట్లాడతారు అని చెప్పని భావించవచ్చు. కాబట్టి అంటే ఇక్కడ 2 అంశాలు కూడా ఉన్నాయి. ఈ పొత్తు విఫలం కావాలని కోరుకుంటున్న దాంట్లో ప్రధానమైన వర్గాలు ఏదైనా ఉన్నాయంటే అది జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేయకుండా ఉండాలని కోరుకున్న దాంట్లో 1 వైఎస్ఆర్సీపీ పార్టీ, 2 భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ ఇద్దరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయాలని పరిగణలో తీసుకుంటున్నారు. కాబట్టి జనసేన అధినేత ఇంకా నేను ఎన్డీఏలో ఉన్నానని, తెలంగాణ కలిసి ప్రయాణం చేశారు అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉందన్నా కూడా తెలంగాణలో వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. కాబట్టి ఆ విధమైన ఒత్తిడి తీసుకురావడం కోసం వాళ్ళు ఈయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారేమో అనే భావన కూడా ఇంకొక దాంట్లో ఉంది. ఇప్పుడు అంతిమంగా కనుక ఆలోచించుకుంటే 2 విషయాలు చాలా స్పష్టంగా ఆలోచించుకోవాలి. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బాగా నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి అధికారంలోకి వచ్చే ప్రశ్న కానీ, పార్టీ మనుగడ సాగించే అవకాశం కానీ లేదు. మరి నష్టపోయేది ఎవరు ఆలోచించుకుంటే వాళ్ళు బాగా నష్టపోతున్నారు. ఎంతో కొంత ఈరోజు మేలు జరిగేది కానీ ప్రజలకు మేలు జరిగింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం పోయి వీళ్ళు అధికారంలోకి వస్తే మంచి జరిగిద్దని చెప్పని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అత్యధికులు కోరుకుంటున్నారు కాబట్టి, జనసేన అధినేత కూడా తను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదు కాబట్టి, సరే అభిమానులు కోరుకుంటూ ఉంటారు, ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది కాబట్టి, ఆయన బలాలు బలహీనతలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చాలా వ్యూహాత్మకంగా భవిష్యత్తు ప్రణాళికను ముందుగా ఉంచుకొని ఆయన ముందుకెళ్తానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిశాడు. ఆ పొత్తు విచ్ఛిన్నం అయితే ఎక్కువగా నష్టపోయేది జనసేన పార్టీ కాబట్టి ఆయనకు అవన్నీ క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు నాగబాబు గారు కూడా సంబంధించి ఆయన కూడా ఒక ట్వీట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది నాగబాబు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, స్పందించకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అభిప్రాయాలు చెప్పకుండా ఇద్దరు అధినేతలకి వదిలేస్తే మంచిదనేది అభిప్రాయం. ఎందుకంటే దానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏమీ నాయకులు అయితే స్పందించలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు కదా. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నాయకులు బోండా ఉమా గారు కూడా మాట్లాడినప్పుడు ఈయన సమర్థిస్తానే మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి మిగిలిన వాళ్ళు దాన్ని చిలవలు పొలవలు చేసి చూడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట అవతల పార్టీకి ఊతం ఇవ్వకూడదు. కాబట్టి ఇవన్నీ సర్దుకుపోతాయి అని అయితే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఒకే తాటి మీదకి వెళ్తున్నారు. బలవంతం పెళ్లి చేయాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని దీంట్లో తీసుకురాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని సరే ఆయనకున్న ఇబ్బందులు ఏమో ఆయన ఉంటాయో మరి అంతిమంగా వాళ్ళ కాలు వచ్చినా కూడా ఈ కూటమికి ప్రజలు నీరాజనాలు పడతారు. వస్తే మాత్రం ఎంతో కొంత ఈ కూటమికి వచ్చే స్థానాలు కోల్పోతారు. అది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కోపంగా ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎంత కోపంగా ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద కూడా అంతే కోపంగా ఉన్నారు. కాబట్టి అంతిమంగా ఎక్కువ నష్టపోయే తెలుగుదేశం పార్టీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈరోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడుపై పవన్ తిరుగుబాటు అయ్యారు అండ్ జగన్ నిఘా టీం ఫెయిల్ అయ్యింది. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ గారేం తిరుగుబాటు ఏం చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చింది ఇప్పుడు టీ కప్పులో తుఫాన్ లాంటిది. దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అంత అగత్యం అయితే లేదు. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటే ఎవరికి నష్టం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం అధికార పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి సహజమే, ఏ రాజకీయ పార్టీలైనా అలానే ప్రవర్తిస్తాయి కాబట్టి వాళ్ళని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 స్థానాలను ప్రకటించారు కాబట్టి అది పొత్తు ధర్మానికి విరుద్ధంగా జరిగిందని, దాని గురించి ఆయన నాతో మాట్లాడారని, అది పొరపాటు జరిగిందని చెప్పారని. కాబట్టి వాళ్ళు ప్రకటించారు కాబట్టి మనం కూడా మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఆరంటే తనకి ఇష్టం కాబట్టి తనకి ఇష్టమైనటువంటి ఇంకో 2 స్థానాలు ప్రకటించాలని చెప్పని ఆయన కూడా 2 స్థానాలు ప్రకటించడం జరిగింది. అవును.